దివంగత గాయకుడు సాయి చంద్ భార్య వేద రజని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ గా గత ప్రభుత్వంలో వేద రజని బాధ్యతలు నిర్వహించారు. బీఆర్ఎస్ లోనూ యాక్టివ్ రోల్ పోషించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సాయి చంద్ గుండెపోటుతో మరణించడంతో ఆయన సతీమణి రజనీని గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నాటి సీఎం కేసీఆర్ స్థానం ఇచ్చారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న వారిని అందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాయి చంద్ సతీమణి రజనీ కూడా తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన సాయి చంద్ భార్యని పార్టీలోకి తీసుకుని సముచిత గౌరవం ఇవ్వడం ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాయి చంద్ తో పాటు రజనీ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అతడిది గాత్రం అయితే ఆమెది నాట్యం. వాళ్ళు ప్రదర్శన ఇచ్చే వేదికపైనే వారి చూపులు కలిశాయి. ఉద్యమ వేదికపైనే ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి బంధం వరకు వచ్చింది. పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. సాయి చంద్ గాత్రంతో ఉత్తేజపరుస్తుంటే రజనీ గజ్జె కట్టి చిందేసేది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకు ప్రతిరూపంగా వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాను గాయకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న తన భార్యను తన పేరుతో కాకుండా ఆమె సొంత ప్రతిభతోనే గుర్తించాలని సాయి చంద్ ప్రోత్సహించాడు. తాను రాసిన ప్రతి పాటను మొదట ఆమెకి చూపించేవాడు. ఏమైనా తప్పులుంటే చెప్పి సరిదిద్దుకున్నాకే ప్రజల్లోకి తీసుకువెళ్లేవాడు సాయి చంద్. ఈ క్రమంలోనే సాధించుకున్న తెలంగాణలో సాయి చంద్ కు మంచి గుర్తింపు రావటం, ప్రభుత్వం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించడం, ఇలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుండగా హార్ట్అటాక్ తో సాయి చంద్ మరణించారు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవడం కోసం రజనీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే హస్తం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.